రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగింది. జెండాల రంగులు మార్పిడి జరుగుతూ ఉన్నాయి. ఆలోచన విధానం అయితే రెండు పార్టీలు ఒకే రకంగా కనబడుతుంది. 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత ఆ రోజునటువంటి గులాబీ జెండా సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని మాట్లాడితే ఈ రోజు అధికారంలో 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. 17 మంది ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు తెస్తాం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట ఏదైతే 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మొదలుపెట్టిరో నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 15 రోజులు ఎక్కువ వయసు ఇస్తే ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరొక మాట చెప్పింది. ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మా దాకా వచ్చి విషయాన్ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు పనులు కాలేదు, పార్టీలు వేరైనా మేము వచ్చి అడిగితే పనులు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు అని రేవంత్ రెడ్డి గారే గొప్పగా చెప్పినారు. ప్రధానమంత్రి గురించి దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు గాలి వీస్తుంది. 400 పైసలు సీట్లతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశంలో అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మాకు 17 ఇవ్వండి, మాకు 17 ఇచ్చే పని చేస్తాం, లేకపోతే పని చేయబడేటువంటి సన్నాయి నౌకలు మంచివి కావు. అయ్యే ముఖ్యమంత్రి గారు, మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల పేరు ఏం చేస్తారో ఎప్పుడు